నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ద్రవిడ్ చేతి కర్రల సహాయంతో జట్టు ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొన్నాడు. ఇటీవల ఓ స్థానిక లీగ్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ద్రవిడ్ గాయపడ్డాడు. దీంతో కాలికి పట్టి చేతి కర్రల సహాయంతోనే మైదానానికి వచ్చిన ద్రవిడ్ ఆటగాళ్ల శిక్షణను పర్యవేక్షించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఫ్రాంచైజీ తమ అధికారిక ఖాతాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయిపోయింది. మైదానంలోకి వచ్చిన ద్రవిడ్ ప్లేయర్ల ఆట తీరును పరిశీలించాడు. ఒక్కో ఆటగాడి దగ్గరికి వెళ్లేందుకు చేతి కర్రల సహాయం తీసుకున్న ద్రవిడ్ చాలాసేపు వారి ఆట తీరు గురించి చర్చించాడు. కాలికి మెడికల్ వాకింగ్ బూట్ ధరించి యువ ఆటగాళ్లు రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్తో సుదీర్ఘంగా చర్చిస్తూ కనిపించాడు. అయితే 2022 నుంచి 2024 వరకు భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్ గత ఏడాది టీమిండియా టీ20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో తిరిగి రాజస్థాన్ జట్టుకు హెడ్ కోచ్గా ఎంపికయ్యాడు. శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్గా కొనసాగుతూ ఉండగా సంజు శాంసన్ ఆ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.